ముందుగా దేవునికి అంకుల్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఈరోజు చాలా మంది ఈరోజు చూడలేక నిద్రించిన వారిలో ఉన్నారు. మనము లేచి రెడీ అయ్యి దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన్ని ఆరాధించి ఆయన కనపరుస్తున్నాము. చాలా గొప్ప ధన్యత అది. మనం చాలా బ్లెస్డ్ అని అనుకుంటా ఉంటాను నేను ఎప్పుడు. ఇంకా సజీవుల లెక్కలో ఉన్నాము. అన్నిటికంటే ముఖ్యంగా నిజమైన దేవుని ఎరిగి ఉన్నాము. సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన వెంబడిస్తున్నాము. ఆయన వెంబడిస్తున్నప్పుడు మన లైఫ్లో ఏ కొదువున్నా, ఏ లోటున్నా, ఏనికి భయపడాల్సిన అవసరం లేదండి. ఇమ్మానువేల్ అనే దేవుడు మనకి హీఈస్ ఇనఫ్ ఫర్ అస్. ఆయన చాలు మనకు అన్ని సమస్యలకి అన్నిటికీ. ఈరోజు మార్నింగ్ నేను ఏం చెప్పాలి అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నా హృదయంలో పెట్టిన ఒక చిన్న థాట్ని, తలంపుని నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో యోహాను రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవను. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 4వ అధ్యాయం నుంచి అండి. ఆరవ అధ్యాయము 4వ వచనం నుంచి ఎవరైనా చదువుతారా? ఆమేన్. థ్యాంక్ యూ. సో ఇక్కడ చూస్తుంటే మనము యేసయ్య మినిస్ట్రీ స్టార్ట్ చేశాక జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఇక్కడ చూస్తుంటే మనము ఒక క్రైసిస్, అంటే ఒక సమస్య, యేసయ్య కాదు శిష్యులకి, అన్ని వేల మంది జనాలు దేవుని యొక్క వాక్యం వినడానికి వచ్చి కూర్చున్నారు. వాళ్ళ దగ్గర ఆహారం లేదు. వాళ్ళు తెచ్చుకున్న ఆహారం అయిపోయి ఉండొచ్చు, లేదా వాళ్ళు అలాగే దేవుని వాక్యం వింటా బయటకు వెళ్ళి తెచ్చుకునే అంత లేకుండా అక్కడ కూర్చొని ఉండుండొచ్చు. కానీ దేవుడు వాళ్ళ యొక్క ఆకలి గూర్చి ఆయన హీస్ థింకింగ్ అబౌట్ దెమ్, ఆలోచిస్తున్నారు. అయ్యో వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళకి ఆకలేస్తుంది అని ఆయన ఆలోచిస్తున్నారు. మన లైఫ్ లో కూడా చాలా సార్లు మనం సమస్యల్లో ఉన్నప్పుడు, మన కష్టాలు ఉన్నప్పుడు, అయ్యో దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు నా గురించి ఆలోచిస్తున్నారా అనే ఆలోచన వచ్చింది. కానీ వాక్యం చదువుతున్నప్పుడు మనకి దేవుని యొక్క హృదయం కనిపిస్తుంది. ఇక్కడ యేసయ్య వీళ్ళందరూ ఇప్పుడు అలసిపోయి ఉండొచ్చు, వాళ్ళకి ఆహారం పెట్టాలని ఆయన ముందు ఆలోచిస్తున్నారు. ఆలోచించినప్పుడు ఇక్కడ బైబిల్లో చూస్తే యేసయ్య పరిచర్య చేసిన 3.5 సంవత్సరాల కాలంలో 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా చాలా మందికి ఆయన అద్భుతాలు, సూచక్రియలు చేశారు. కానీ వాళ్ళలో అనేక మంది వాటిని మాత్రమే చూసి ఆయన వెంబడించి కష్టాలు వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన మెయిన్ గా 12 మంది శిష్యుల మీద ఫోకస్ చేసి వాళ్ళ విశ్వాసంలో వాళ్ళని బలపరిచి ఆయన ఎవరో వాళ్ళకి రెవల్యూషన్ ని ఇచ్చి ఆయన ఆరోహణం అవుతారు. సో ఇక్కడ చూసుకుంటే మనం ముందుగా ఇక్కడ ఉన్న శిష్యుల్లో 2 గూర్చి చూస్తున్నాము. ఇక్కడ 5,000 మంది పురుషులు చాలా మంది ఉన్నారు. అండ్ ఇక్కడ 5,000 మంది పురుషులు మాత్రమే, ఇంకా పిల్లలు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది మనకి లెక్క ఇవ్వలేదు. సో వాళ్ళందరికీ ఇప్పుడు అది యేసయ్య ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. దేవుడు వచ్చేసి ఓకే నేను మీ అందరికి ఆహారం పెడుతున్నాను అని చెప్పలా, అక్కడున్న శిష్యుల్ని అడుగుతున్నారు వీళ్ళకి ఆహారం సమకూర్చండి అని. బైబిల్లో చూస్తే ఈ ఫిలిప్పు అనే శిష్యుడు బెతెస్దా స్థలం నివాసి. సో మనం ఆలోచిస్తే సపోజ్ ఇప్పుడు యేసయ్య ఇక్కడికి వస్తారు, ఇక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి,
షబ్నా వీళ్ళందరికీ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అంటే నాకు తెలుసు ఫుడ్ ఎక్కడి నుంచి తేవాలి అని. బట్ యేసయ్య తెలియక కాదు ఫిలిప్పుని అడుగుతుంది. అక్కడ ఉంటుంది ఆయన చేయదలిచింది ఆయన ఎరిగి అతన్ని పరీక్షించుటకు అలా అడిగాను అని ఉంటుంది వాక్యంలో. అప్పుడు ఫిలిప్ చెప్పే ఆన్సర్ ఏంటి? ఇక్కడ దొరుకుతుంది ప్రభు అని చెప్పకుండా 200 దేనారాలు పెట్టినా సరే వీళ్ళందరికీ ఒక చిన్న చిన్న ముక్క పెట్టగలుగుతాము అని చెప్తున్నాడు. అంటే యేసయ్య ఫుడ్ ఎక్కడ ఎక్కడ దొరుకుతుంది అనే సమాధానానికి అనే క్వశ్చన్ కి ఇక్కడ శిష్యుడు ఎంత అనే ఆన్సర్ ఇస్తున్నాడు. మనం కూడా చాలా సార్లు మన లైఫ్ లో దేవుడు ఒకటి అడిగినప్పుడు మనం ఇంకొక ఎస్టిమేషన్ ఇస్తా ఉంటాం కదా. నిజంగా అయితే ప్రభువా నీ నుంచే కదా సమస్తము వచ్చేది అని ఆయనలో ఆ విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసాన్ని బలపరచడం కోసము యేసయ్య ఫిలిప్పుని ఇలా అడుగుతున్నారు ఇక్కడ. తర్వాత ఇంకొక పర్సన్ చూద్దాం, ఆండ్రియా. ఆయన ఏమంటున్నాడు? ఇక్కడ ఒక చిన్నవాని యొక్క 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి అవి ఏ మాత్రమని ఆయనతో అనగా, ఈయన సెకండ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. నా దగ్గర ఇక్కడ ఈ రిసోర్స్ కొంచెం ఉంది కానీ ఈ కొంచెంతో ఏం చేయగలము? చూసారా, 2 టిపికల్ పర్సన్స్. ఒకళ్ళేమో వీళ్ళందరికీ ఇంత చేసిన ఒక్కొక్క క్రాపే వచ్చింది అని చెప్పేవాళ్ళు. రెండో వ్యక్తి ఏంటి? ఈ కొంచెం ఉంది, ఈ కొంచాన్ని మనం ఏం చేయగలం అంటే ఉన్న చిన్నదాన్ని దాన్ని కన్సిడర్ చేయలేని తత్వము. సో 2 రకాల వ్యక్తుల్ని దేవుడు ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఇంకోటి చూస్తే వీళ్ళిద్దరూ దేవుని యొక్క శిష్యులు. 12 మందిలో 2 శిష్యులు, బయట వాళ్ళు కాదు. దేవుడు ఎప్పుడైనా సరే ఆయన బిడ్డల యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి ఆయన కార్యాలు చేస్తారు. ఎందుకంటే మనం బలపరచబడినప్పుడే బయట వాళ్ళకి వెళ్ళి దేవుని గురించి చెప్పగలం. సో మనం అందుకే విశ్వాసులకి ఎందుకు ఎక్కువ శ్రమలు వస్తుంటాయి? చాలా సార్లు మనకి బయట అన్యాయం చేసే వాళ్ళు, అక్రమంగా నడుచుకునే వాళ్ళు అందరూ ప్రాస్పర్ అవుతున్నారు కదా, అందరికి ప్రేయర్స్ ఆన్సర్ అవుతున్నాయి, వాళ్ళు అనుకోగానే జరుగుతుంది, మనకెందుకు జరగట్లేదు అని అనిపిస్తా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి అంటే దేవుడు మన తండ్రి తన బిడ్డల్ని డిసిప్లిన్ చేసి ఆయన మహిమ కొరకు వాడుకోవాలని ఆశించే తండ్రి. ఎట్ ద సేమ్ టైం మన అవసరాలు ఏవి కూడా దేవుడు పక్కన పెట్టే దేవుడు కాదు. ఎప్పుడైనా సరే మన జీవితంలో ఒక లోటు, ఒక కొరత వచ్చింది అంటే దేవుడు గొప్ప కార్యం చేయడానికి దాన్ని మన కొరతను దేవుడు వాడుకోబోయే దేవుడు. నెక్స్ట్ చూద్దాం. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపోకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడం తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపారు. ఎన్ని గంపలు నింపారండి? ఇక్కడ 12 గంపలు నింపారు. ఎందుకు అంటే 12 మంది శిష్యులకి దేవుని యొక్క కార్యాన్ని చూపించడం కోసము యేసయ్య ఏది కూడా వేస్టేజ్ లేకుండా 12 గంపలు నింపారట. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొండ్రి. తర్వాత చూస్తే ఇంపార్టెంట్, రాజుగా చేయటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొని పోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళను. ఇక్కడ ఆ రోజుల్లో చూస్తే వాళ్ళందరూ రక్షకుడి కోసం చూస్తా ఉన్నారు. ఎందుకు అంటే అక్కడున్న యెరూషలేములో యూదులు వారందరూ ఒక రోమన్ సామ్రాజ్యం కింద బానిసలుగా ఉన్నారు. సో వాళ్ళ హోప్ ఏంటంటే ఒక రాజు మన కోసం వచ్చి మళ్ళీ విడుదల చేస్తారు అని. అంతేకాని రక్షకుడు మన కోసం వస్తాడు, మన పాపాల నిమిత్తము శిలువ పైన మరణం పొంది 3వ దినం లెగుస్తారు, ఆయనలో నమ్మినప్పుడు మనకు కూడా మనం చనిపోయినా సరే ఆయనలాగా మనం 3వ రోజు లెగిచి దేవునితో సదాకాలము మన హెవెన్ లో ఉంటాము అనే హోప్ అనే ఒక ప్రత్యక్షత వాళ్ళకి లేదు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? సూచక్రియ చూశారు, ఓకే ఈయన మన రాజు, అంతవరకే ఉంది. అంతేకాని అక్కడ మారు మనసు కానీ, పాప క్షమాపణ కానీ, హృదయంలో మార్పు కానీ, దేవునికి వెంబడించడం అనే ఒక మార్పు లేదు వాళ్ళలో. కానీ ఇక్కడ శిష్యులను చూస్తే ఇలాంటి అనేకమైన ఇన్సిడెంట్స్, అనేకమైన మెరికల్స్ చేసినప్పుడు శిష్యులు ఆ 3.5 ఏళ్ల పాటు దేవునితో ఉన్నప్పుడు వాళ్ళ విశ్వాసంలో బలపరచబడి ఆయన చనిపోయి ఆరోహణం అయ్యాక వాళ్ళు వెళ్ళి ప్రపంచం మొత్తాన్ని షేక్ చేశారు. ఈరోజు చూస్తే మన కంట్రీకి కూడా థామస్ అనే ఒక డిసైపుల్ రావడం వల్లే మనం దేవుని తెలుసుకోగలుగుతున్నాము.
చాలా మంది చెప్తారు దేవుని నమ్ముకుంటే ఇది జరిగిద్ది, అది జరిగిద్ది, స్వస్థతలు వస్తాయి, ఆశీర్వాదం వస్తాయి. అది నిజమే. కానీ ఎప్పుడు వస్తాయి అంటే మనం నిజంగా దేవునికి మన జీవితాన్ని సమర్పించి మన పాపాల నిమిత్తం మన పాప క్షమాపణ పొంది ఆయనలో మనం ఒదిగి ఉండడం అంటే ప్రతి దినము మన సిలువ ఎత్తుకొని దేవునికి విధేయులుగా ఆయన చెప్పినట్టుగా ఒబీడియన్స్ చూపిస్తా నడిచినప్పుడే ఆయనలో మనం ఫలించగలుగుతాం. మనం ఆయనలో అంటే మన క్యారెక్టర్ ఎప్పుడైతే ఫలిస్తుందో మన జీవితంలో ఆశీర్వాదాలు కానీ ఏదైనా సరే స్వస్థతలు కానీ వాటిని మనం పర్స్యూ చేయాల్సిన అవసరం లేదండి. అవే మళ్ళీ వెంబడిస్తాయి. ఎందుకంటే మనం ఫలించే కొద్దీ ఒక వాక్యం ఉంటుంది కొత్త నూతన నిబంధనలో, మన ఆత్మ వర్ధిల్లే కొలిది మనం అన్ని ఏరియాస్ లో వర్ధిల్లుతామంట. సో మొదటిగా మన జీవితంలో అన్ని ఏరియాస్ లో మనం వర్ధిల్లాలంటే మన ఆత్మ వర్ధిల్లాలి. ఫస్ట్ గా మన రిలేషన్షిప్, మన యొక్క సహవాసం యేసయ్యతో చాలా ఇంపార్టెంట్. మనం లేవంగానే మనం దేవునితో మనం మొదటి సమయం ఇస్తున్నామా? ఎంతవరకు ప్రతి ఒక్క మనం చేసే మన ఆలోచన కానీ మనం చేసే పని కానీ పక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ మనం ఎప్పుడు సీసీటీవీలో ఉంటాం. ఎవరు సీసీటీవీ అంటే దేవుని సీసీటీవీ. మనం చాలా సార్లు వీక్నెసెస్ లో ఒకళ్ళ గురించి మాట్లాడుతుంటాము, చాలా దూషిస్తుంటాము, అబద్ధాలు చెప్తుంటాము, ఎవరు చూడలేదే అనుకుంటాం. కానీ దేవుడు చూస్తుంటారండి. అది ఆయన పరిశుద్ధాత్మ చాలా బాధపరుస్తుంది. తప్పులు చేయకుండా ఎవరు ఉండరు, కానీ వెంటనే మనల్ని పరిశుద్ధాత్ముడు నొప్పింపజేసినప్పుడు మనం ఒప్పుకొని వాటి గురించి పశ్చాత్తాపడి ఆ తప్పు చేయకుండా మనం ముందుకు సాగే కొద్దీ ఆయనలో ఒదిగి, అంటే ఆ ఒబీడియన్స్ ఎలా వస్తుంది? దేవుడు ఒక తప్పుని గురించి మనం ఒప్పింపజేసినప్పుడు క్విక్ టు రిపెంట్, తొందరగా మనం పశ్చాత్తాపడాలి. యేసయ్యా ఐఎమ్ సారీ, తప్పే, నేను ఇంకోసారి చేయకూడదని అనుకుంటున్నా, కానీ నా శక్తి సరిపోదు, నాకు సహాయం చేయండి అని ప్రతి దినము మన యొక్క ఆత్మని మనం క్లెన్స్ చేసుకుంటా ఉండాలండి. మనం ఎవరం పర్ఫెక్ట్ కాదు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, కానీ ప్రతిరోజు మనల్ని మనము క్రూసిఫై చేసుకుంటా, సిలువ వేసుకుంటా, నల్లగొట్టుకుంటా దేవుని వెంబడించినప్పుడు మన జీవితంలో దేనికి కొదువు ఉండదు. మనం దేన్ని కూడా వెంబడించాల్సిన అవసరం లేదు. అవి మనల్ని వెంబడిస్తాయి, ఎందుకంటే మనం దేవుని వెంబడిస్తున్నాం కాబట్టి. నా జీవితంలో జరిగిన ఒక సాక్ష్యం చెప్పుకుంటానండి. నేను 2011లో దేవుణ్ణి నమ్మానండి. అది ఒక చాలా మిరక్యులస్ వేలో నేను నా గదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నన్ను ముట్టారు. ఆ క్షణమే నేను మోకరించి ప్రార్థన చేసుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచే యేసయ్య తెలుసు, కానీ నాకు సువార్త సరిగ్గా తెలీదు. నేను ఈయనే దేవుడు అని నేను నమ్మలేకపోయేదాన్ని. నాకు అంత అర్థమయ్యేది కాదు. బాబాయ్ వాళ్ళు అందరు ఉన్నారు, చర్చ్ ఉంది, కానీ నాకు సువార్త నాకు ఎప్పుడు ఎక్కలేదు. కానీ దేవుడు నా జీవితంలో ఒక సిచ్యువేషన్ తీసుకొచ్చారండి. ఎలా అంటే కంప్లీట్ డెడ్ ఎండ్. నాకు అప్పటికి నా మాస్టర్స్ అయిపోయింది, నా గ్రేడ్స్ కూడా మంచిగా ఉన్నాయి, కానీ నాకు ఎక్కడ జాబ్ రాలేదు. నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉండేది. నా ఎంఎస్సీలో అయితే 4 సెమిస్టర్స్ నేనే టాప్ చేశా. మంచి ప్రాజెక్ట్ ఉంది, ఎవరైనా జాబ్ ఇస్తాలే అనే కాన్ఫిడెన్స్ ఉండేది. కానీ ఆ సమయము దేవుడు నన్ను ఆయన దగ్గరికి పిలుస్తున్న సమయం. అందుకే ఆయన మిగతా ద్వారాలన్నీ మూసేసి నన్ను ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంకా దేనికి హోప్ లేదు. ఆ టైంలో ఒక రోజు నేను గదిలో బాధపడుతుంటే దేవుడు నాతో మాట్లాడారండి. శబ్నా, నువ్వెందుకు అటు ఇటు వెళ్తున్నావు? నువ్వు నా దగ్గరికి రా, నీకేం కావాలో నన్ను అడుగు, నేను నీకు ఇస్తా. ఆ సమయంలో ఆ సిలువ మీద యేసయ్య మన పాపాల నిమిత్తం మరణం పొందారు అని చెప్తారు చూడండి. ఆ ప్రేమ నాకు కనిపించింది. అరే, నేను చిన్నప్పటి నుంచి పారిపోతా ఉన్నా, దేవుడు నన్ను ఇంకా లక్ష్య పెడుతున్నారు, నన్ను ఇంకా పిలుస్తున్నారు. ఈ ప్రేమతోనే కదా దేవుడు నా కోసం సిలువ మీద మరణం పొందారు. ఇంకెందుకు నేను నా జీవితాన్ని ఇలా నా చేతుల్లో పెట్టుకుంటున్నాను అని అనుకొని నేను వెంటనే పాప క్షమాపణ ప్రార్థన చేశా. యేసయ్య, ఇంతకాలం నేను మీకు దూరంగా వెళ్తున్నానని క్షమించండి. ఈ రోజు నుంచి నా జీవితం మీ చేతుల్లో పెడుతున్నా. ఏదైతే నా ప్లాన్స్, పిహెచ్డి చేయాలనో ఏవో చాలా ప్లాన్స్ ఉండేవి, అవి ఏవి కాదు, మీకే సమర్పించుకుంటున్నా, ఇంకా మీరే చూసుకోండి అని ఒక చిన్న ప్రార్థన చేసుకున్నానండి. ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూడలేదు. నా జీవితంలో మార్పు వెంటనే అయితే రాలేదు, కానీ దేవుడు ఫస్ట్ నా క్యారెక్టర్ ని ట్రాన్స్ఫార్మ్ చేయడం స్టార్ట్ చేశారు. నన్ను ఆయన హంబుల్ చేశారు. ఆయన ఎవరో నాకు చూపించారు. ఆయన వెంబడించడం అంటే, నిజంగా వెంబడించమంటే ఏంటో నాకు చూపించారు.
నిజంగా వెంబడించడం అంటే ఒక బ్లెస్సింగ్ వస్తే వెంబడించడము, ఒక ప్రేయర్ చేస్తే ఆన్సర్ జరిగితే వెంబడించడం కాదండి. ఏమి జరిగినా జరగపోయినా ఆయన ఆల్రెడీ మన కోసం సిలువ పైన మరణం పొందారు, ఆయన ప్రేమ మనకి చూపించారు. దాన్ని బట్టి మనం కృతజ్ఞత కలిగి జీవించినప్పుడు మిగతావన్నీ దేవుడు మనకిస్తారు. సో ఆ పర్స్పెక్టివ్ని దేవుడు నాకు ఫిల్ చేశారండి. ఆ తర్వాత కూడా నాకు జాబ్ రావడానికి 1 year పట్టింది. ఈ 1 year పాటు దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్. కానీ దేవుడు ఆయనలో నా విశ్వాసాన్ని బలపరిచారు. ఆ తర్వాత మ్యారేజ్ కోసం ఇంకో 4 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. నేను ఎప్పుడు అనుకోలేదు యుఎస్ కి అయితే వెళ్తానని. నాకు డిజైర్ కూడా ఉండేది కాదు. కానీ దేవుడు నేను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా నా జీవితంలో చేయడం మొదలు పెట్టారు. దాంతో కాకుండా మళ్ళీ పిల్లల కోసం 6 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ టైంలో ఎంతో అవమానము, బాధ, దుఃఖము, కృంగుదలకుండా వెళ్ళాము మేము. కానీ దేవుడు ఎప్పుడు కూడా మా చేయి వదిలిపెట్టలేదు. ఈ సమయంలో ఆయన మాకు లోతైన అనుభవంలోకి తీసుకెళ్లారు. అరే ఒక ఆశీర్వాదం కోసమో దానికోసమో కాదు, ఏమున్నా లేకపోయినా దేవుడు నిజమైన దేవుడు. ఆయన చేసిన దాన్ని బట్టి మనం ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు, అది చాలు. ఆయన చిత్తమైతే ఆయన ఇస్తారు, లేకపోయినా సరే నమ్మకంగా ఉండాలి. ఉంటుంది కదా వాక్యంలో, చివరి వరకు నమ్మకంగా ఉన్నవారే రక్షింపబడుదురు అని చెప్పి. ఆ పర్స్పెక్టివ్ ని దేవుడు మళ్ళీ స్ట్రెంగ్తెన్ చేశారండి. అండ్ మనం దేవుని కోసం యెహోవా కొరకు కనిపెట్టేవారు ఎన్నడూ సిగ్గునందరు అని ఉంటుంది. నేను దేవుని కోసం ఏ విషయంలోనైనా కనిపెట్టుకున్నప్పుడు ఆలస్యం జరిగిందే కానీ ఇప్పుడు దేవుడు సిగ్గుపరచలేదు. దేవుడు నా సమయం కాకపోవచ్చు, కానీ దేవుడు తగిన సమయంలో నాకు జవాబులు ఇచ్చారు. ఈ రోజు వరకు కూడా దేవుడు అదే విశ్వాసంలో రోజు రోజుకి బలపరుస్తా, లోతైన అనుభవంలోకి తీసుకెళ్తా నడిపిస్తున్నారండి. ఈ రోజు నేను నా సాక్ష్యం కానీ ఈ వాక్యం కానీ చెప్పడానికి ఒకటే, జీవితంలో ఎప్పుడైనా సరే సమస్యలు అనే విశ్వాసులకే ఎక్కువ వస్తాయి. దట్ డజంట్ మీన్ దేవుడు మనల్ని విడిచిపెట్టారని కాదు, దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదని కాదు. మనం ఆయనకి ఇష్టం, మన క్యారెక్టర్, మన స్వభావం మార్చబడటం, రూపాంతరపరచబడటం ఆయనకి ఇష్టం. ఆయనకి మహిమకరంగా ఆయన బిడ్డలు ఉండటం ఆయనకి ఇష్టం. మనం ఆయనతో ఆ విశ్వాసంలో బయలుపరచబడి ఆయన నమ్మి ప్రతి శోధనలో ఆయన్ని మనము ప్రేస్ చేస్తా, అంటే స్తుతిస్తా. ఆ స్తుతితోటి మనం ముందుకెళ్తున్నప్పుడు మన జీవితంలో దేనికి కొరత ఉండదండి. స్తుతి అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. కష్టాల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు చేయవచ్చే దేవుడు కాదు. హీస్ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మదగిన దేవుడు, చేయవచ్చే దేవుడు కాదు. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించాలని ఆశపడుతున్నానండి. సో బీ స్ట్రాంగ్, ధైర్యంగా ఉండండి. ఏ సమస్య అయినా సరే దేవుడు మాత్రము మీకు తగిన సమయంలో సమాధానం ఇస్తారు. ఆయన్ని వెంబడించండి, అన్నిటికీ అదే ప్రాముఖ్యం.